మణిరత్నంతో కాన్వర్జేషన్స్ భరద్వాజ్ రంగన్ అని చాలా ఫేమస్ క్రిటిక్. ఆయన మొత్తం ఆయన తీసిన సినిమాలన్నిటి మీద ఆయనతో డిస్కస్ చేశారన్నమాట. సో మణిరత్నం అనగానే తెలుగు ప్రేక్షకులకి ఆయన వచ్చిన మొదటి సినిమాల్లో గుర్తుకొచ్చే పిక్చర్ మౌనరాగం. మౌనరాగం, ఓకే. కానీ అది ఫస్ట్ పిక్చర్ కాదు, అది ఆయన 5వ ఫిల్మ్. కానీ ఆయనకు పాపులారిటీ వచ్చింది ఈ ఫిల్మ్ తోటి. ఆయన ఫస్ట్ పిక్చర్ సర్ప్రైజింగ్గా పల్లవి అనుపల్లవి అని ఒక కన్నడ పిక్చర్. అది కన్నడలో తీశారు కానీ అందులో హీరో అనిల్ కపూర్, లక్ష్మి కూడా యాక్ట్ చేసింది. అది ఆయన ఫస్ట్ పిక్చర్ అన్నమాట. సో ఇది వచ్చి దాని తర్వాత ఒక 3-4 సినిమాలు తీశారు, మలయాళంలో, తమిళ్లో అవి తీశారు. కానీ దీంతో ఆయనకి రికగ్నిషన్, ఆ క్లెయిమ్ అన్నీ కూడా దీంతో వచ్చాయన్నమాట. ఓకే, ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? స్టోరీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అయితే ఈయన కొత్తలో సినిమాలు తీసేటప్పుడు జనరల్గా డైరెక్టర్స్ స్టోరీస్ వాళ్ళ లైఫ్ నుంచో లేకపోతే వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక థాట్, ఒక సంఘటన, సొసైటీలో జరిగే ఏదైనా విషయం గురించి వాళ్ళు తీస్తారనమాట. ఇది దివ్య, అంటే ఈ మౌనరాగంలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు కూడా అదనమాట. దివ్య అని ఒక షార్ట్ స్టోరీ రాసుకున్నారు ఆయన. ఆ షార్ట్ స్టోరీని ఎక్స్పాండ్ చేశారు. సో దివ్య స్టోరీ ఏంటంటే, దివ్య ఒక బ్రాహ్మణ్ గర్ల్, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయికి ఫస్ట్ నైట్ నాడు ఏమవుతుంది అనేది ఆ కథ. అంటే ఏదో మర్డరో ఇంకేదో జరిగిపోదు. కానీ ఆయన ఏం డిస్కస్ చేస్తారంటే సొసైటీలో ఆ రోజుల్లోనే నార్మ్స్ అనమాట. ఒక అమ్మాయిని ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలా, ఇది వేసుకోవద్దు, ఇది వేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, లేకపోతే ఇలా మాట్లాడాలి, ఇలా అనుకోకుండా ఉండాలి, అన్ని కట్టుబాట్ల మధ్య వాళ్ళని పెంచేసి అరేంజ్ మ్యారేజ్ ఒకటి ఫిక్స్ చేసేసి, అందులో పెద్ద స్కోప్ ఉండేది కదా ఆ రోజుల్లో. అంటే జస్ట్ ఎదురుగా చూసుకునేవాడు, లేకపోతే ఫోటో చూసి జరిగేదో. సో అంటే 2 ఫ్యామిలీలు డిసైడ్ అయిపోయి వీళ్ళిద్దరికి బాగానే ఉంటుందని పెళ్లి చేసేసి, అరేంజ్ మ్యారేజ్ చేసేసి, ఒక అమ్మాయిని గదిలోకి పంపిస్తే ఆమె ఎట్లా ఆయనతోటి అడ్జస్ట్ అవుతుంది, ఆమె మైండ్లో ఏముంటాయి, ఆమె ఆలోచనలు, అంటే ఆ భయాలు, ఇది అంటే ఎవరో తెలియని మనిషి. సో ఆ సబ్జెక్ట్ని ఆయన సినిమాలాగా తీస్తే బాగుంటుందని అనుకున్నారు.